వేదిక ద్వారా ఎటువంటి డిమాండ్స్ లేకుండా, ఎటువంటి బయట మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను ఎటువంటి లేకుండా, ఇది ఒక జాతర, ఇది ఒక కుటుంబం. ఇది ఎవరి కుటుంబం అంటే బీసీల కుటుంబం. మనందరం చూసాం ఇప్పుడు ఇక్కడ బీసీల యొక్క సంస్కృతి. ఈ సంస్కృతియే జాతీయ సంస్కృతి, దేశ సంస్కృతి. ఒక బ్యానర్ మీ ముందు కనిపిస్తున్నది. బీసీలో చైతన్యం కావాలంటే సాంస్కృతిక సామాజిక విప్లవం రావాలి. ఆ వచ్చినప్పుడే గ్రామాల్లో ఉన్నటువంటి 5, 10, 12 కులాలు ఐక్యం కాగలుగుతాయి. రాజకీయంగా విమర్శన చేసుకుంటే ఐక్యం కావు, రాజకీయ జెండాలు పట్టుకుంటే ఐక్యం కావు. ఈ దేశం యొక్క సంస్కృతిని కాపాడేది బీసీలు. ఈ దేశానికి త్యాగ పురుషులు ఎవరంటే బీసీలే. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో 60-62% ఉన్నటువంటి బీసీ అత్యధిక సంఖ్యలో బీసీలే ఉన్నారు అన్న సంగతి మీ అందరికీ తెలియాలి. బీసీలు లేకుండా ఏ పార్టీ లేదు, బీసీలు లేకుండా ఏ ఉద్యమం లేదు, బీసీలు లేకుండా ఏ సంస్థలు లేనే లేవు. కాబట్టి ఒక దూర ఆలోచనతోని, ఒక దూర దృష్టితోని రేపే వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఒక సంవత్సరంలో వస్తుందని కాదు. దీనికి ఆదర్శం నా పక్కన ఉన్నటువంటి పెద్దలు దత్తాత్రేయ గారు. అలై వలై ద్వారా ఎట్లయితే తెలంగాణ ఉద్యమం ఉధృతమైందో, ఈ సాంస్కృతిక సాంప్రదాయాల ద్వారా, సామాజిక స్పృహ ద్వారా బీసీలను ఐక్యం చెయ్యొచ్చు అనేటువంటి కంకణంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంత సాధ్యమవుతుంది, ఎంత సేపట్లో అవుతుంది, ఎంతమంది పనిచేస్తే అవుతుంది అంచనా వేయడం కష్టం. కాబట్టి ఇది ప్రారంభమైంది. ఎవరో ఒకరు అంకురార్పణ చేయాలి దీనికి, ఎవరో ప్రారంభం చేయాలి దీనికి. దానికే మన ఆలోచన సాధన సమితి శ్రీకారం చుట్టింది. సమాజంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల్లో, అన్ని కుల సంఘాల్లో, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల మధ్యన ఒక సమరసత, సామరస్యత సాధించాలనే ఉద్దేశంతో ఈ బీసీ జన జాగరణ అనేటువంటిది ప్రారంభం చేసినాం. దీనికి రాజకీయం రంగు పులవద్దు, దీనికి సిద్ధాంతం రంగు పులవద్దు. ఇక ఇదే మీరు చూస్తుంటే, మీరు ఏదైతే బయట చెప్తున్నారో, మీ మనసులో గడగడ గుడగుడ గుడగుడ అంటున్నటువంటి ఆలోచన ఏదైతుందో, ఇక అదే బీసీ సంస్కృతి. మీరు చెబుతలేరు, మేము చెప్పి చూపిస్తున్నాం. అంచు వేసుకుంటున్నారు, మేము బయట చూపాలనుకుంటున్నాం. మీరు అందరూ కలవాలనుకుంటున్నారు, ఇవి కలిపి చూపిస్తున్నాం. కాబట్టి ఇది అంతము కాదు, ఇది ఒక శక్తి నిర్మాణం కోసం చేపట్టినటువంటి ఒక ఆలోచన. ఇది ఒక సంఘటన శక్తి నిర్మాణం కోసం. ఇది ఎవరినో తిడితేనో, ఎవరినో పొగుడుతేనో, ఎవరినో అడుక్కుంటే మన లోపల చైతన్యం రాదు. బలహీనమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన. బలహీనుడు ఎప్పుడు దేహి అంటారు, బలహీనుడు ఎప్పుడు అడుక్కుంటారు. అడుక్కునేవాడు కాళ్ళు లేకున్నా, చెవులు లేకున్నా, చెవిటివాడైనా, గుడ్డివాడైనా, మూగవాడైనా అడుక్కుంటారు. అది వారి అడుక్కునే లక్షణం. ఇంత జనాభా ఉన్నటువంటి మనం ఎందుకు అడుక్కోవాలో నాకు అర్థమవుతలేదు. కాబట్టి లాక్కోవాలి. లాక్కోవాలంటే ఏం కావాలి? సీనన్నా మనకు బలం కావాలి. ఆ బల ప్రదర్శనే ఈ యొక్క బీసీ జన జాగరణ జాతర. ఆ బల ప్రదర్శనే ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం.
ఇవాళ ఇక్కడ 1000 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు. ఇది మెల్లమెల్లగా గ్రామాల్లో కనుక నిర్మాణం కాగలిగితే ఒక బీసీ శక్తి నిర్మాణం కాగలుగుతుంది. ఒక బీసీ యొక్క ఆవేదన బయటికి రాగలుగుతుంది. ఒక బీసీలో ఆలోచన రాగలుగుతుంది. కాబట్టి మీ అందరినీ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య వక్తలందరినీ, ఇది ఉపన్యాసాల వేదిక కాదు, నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఆశీర్వదించి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిమాండ్ చేయొద్దు, ఒకరి మీద ఒకరు విమర్శన చేయొద్దు. ఈ వేదిక ఇది కేవలం ఇది మనం అలైపల ఎట్లా చేసుకుంటామో, దసరా రోజు మనం ఊర్లలో పోయి ఎట్లా కలుసుకుంటామో అట్లా ఆనందానికి కలుసుకున్నటువంటి శుభవేళ ఇది. కాబట్టి ఆ తమ్ముడు బాగా చేసిండు, నేనేం చేయాలనేటువంటిది చెప్పాల్సినటువంటి సమయం అవసరమైంది. మన మనసులో దాచిపెట్టకుండా 2-3 నిమిషాలు మనం నర్మగర్భంగా ఆ 2-3 నిమిషాలు మాట్లాడి ఆశీర్వదించి వెళ్లాల్సిందిగా కోరాలని మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు నేను మొట్టమొదటిగా ఈ యొక్క అధ్యక్ష ఉపన్యాసం చేస్తున్నాను. పెద్దలందరినీ కూడా అందరూ మాట్లాడాలి, అందరూ కలయికగా ఉండాలి. అందరి ఆలోచన మేము తీసుకుంటాం. ఎవరు మాకు శత్రువులు కాదు, ఎవరు అత్యంత మిత్రులు కాదు. ఏ సిద్ధాంతం మాకు శత్రువు కాదు, ఏ సిద్ధాంతం మాకు మిత్రులు కాదు. రైట్ నుండి లెఫ్ట్, లెఫ్ట్ నుండి రైట్, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టు, బీజేపీ నుంచి బీఆర్ఎస్ వరకు అందరూ బీసీలే. అందరినీ కలపాలనేటువంటి వేదిక మన ఆలోచన సాధన సమితి. మీరందరూ కలుస్తారని, మీ చప్పట్ల ద్వారా అనుమతి లభిస్తుందని, 2 చేతులు ఉన్నవారు మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని, మీ చప్పట్లే మాకు శక్తి అని, మాకు ఆయుధమని, మాకు అడుగని మీ అందరినీ కోరుతూ, మరి ఎవరు కూడా రాజకీయాల జోలి వైపు వెళ్లకుండా మరి 2-3 నిమిషాలే మాట్లాడాల్సిందిగా కోరుతూ ఈ మైకు మా యాంకర్కు ఇద్దరు శంకర్లు, మంగళపల్లి శంకర్, మనం ఎంత గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చినా, ఎంత బయటికి మనము ఏదో రకంగా మనము పెట్టినప్పటికీ కూడా మనం కేవలం అడుక్కునే వాళ్ళం మాత్రమే. కాబట్టి మన ఆలోచనకు రండి. నిన్నటి వరకు, ఈ రోజు వరకు, ఇక్కడ వచ్చే వరకు మీ ఆలోచనలు ఏవో ఉండొచ్చు కాక, ఇప్పటి నుండి పెద్దలందరూ మన ఆలోచనకు రావాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా మా శంకర్లను కోరుతున్నాను.